సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు ఆదివారం అమావాస్య రాబోతున్నది కనుక శత్రునాశనానికి సంబంధించిన శత్రునాశన వటుక భైరవ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రం ఆదివారం అమావాస్య నాడు రాత్రిపూట ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే ఎటువంటి శత్రువులైనా కానీ సాధకుని ఏమీ చెనకలేరు, వాళ్ళు సర్వం నాశనం అవుతారు. అటువంటి మహామంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసినందుకు 15,116 తీసుకోవడం జరుగుతుంది. మీరు రావాలనుకున్న వాళ్ళు అమావాస్య ఆదివారం నాడు ఉదయాన్నే వచ్చి మంత్రాన్ని స్వీకారం చేసుకొని మంత్రోపదేశం తీసుకొని రాత్రిపూట ఈ విధి విధానాన్ని అనుసరిస్తే మీకు ఎటువంటి శత్రువు బాధలు జీవితంలో మళ్ళీ మీకు రావు. అటువంటి చాలా అనుభవపూర్వకమైన గొప్ప వటుక భైరవ మంత్రం ఇది కనుక సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరు. మంత్రం వచ్చేసి ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ సర్వశత్రునాశనాయ వటుకాయ వం హ్రీం ఓం స్వాహ. ఈ మంత్ర విధం ఉంది. ఆదివారం అమావాస్య నాడు చిన్నపాటి గుమ్మడికాయ తెచ్చి లోపల గుజ్జు తీసేసి లోపల నల్ల నువ్వులు కొన్ని పోసి అందులో ఆవ నూనె పోసి నలుపు తెలుపు ఎరుపు దారాలతో ఒత్తిడి చేసి రెండిట్లో వేసి వెలిగించాలి. భైరవునికి కొబ్బరికాయ మినపగారలు నివేదించాలి. ఎర్రటి అక్షంతలు చేయాలి. మంత్రాన్ని 21 మాలలు జపిస్తే ఈ మంత్రం అనేది పట్టుబడడం అంటే మంత్రం మీద పూర్తి అధికారం రావడం జరిగి సర్వశత్రువులు ఎటువంటి శత్రువులు ఏ రకాలుగా ఎన్ని విధాలుగా బాధించాలని చూసినా వాళ్ళే సర్వనాశనం అయిపోతారు. కాబట్టి ఈ గొప్ప శత్రునాశన వటుక భైరవ మంత్రాన్ని ఉపదేశం పొంది మా ద్వారా మా ఆశీర్వాదం మా యొక్క శక్తిని అనుగ్రహాన్ని పొంది చేసుకునే వాళ్ళకు దివ్యమైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కనుక సాధక ప్రియులకు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని ఉపదేశం చేసినందుకు 15,116 తీసుకోవడం జరుగుతుంది. మీకు చేయాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేసి రాగలరు. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.